ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, ఎలాగైతే వెళ్ళిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది అనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. ఇక ఏదైతే పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీన నూతన పీడిఎస్ రేషన్ కార్డుల పంపిణీ, అంటే స్మార్ట్ కార్డులు అని కూడా అంటాం కదా, దానిపైన ఫోటో అయితే ఇవన్నీ అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది కదా. అటువంటి కార్డులు అయితే పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. మొట్టమొదటి వచ్చేసి ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే స్టార్ట్ చేయనున్నారు అనమాట. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఏకకాలంలో కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే చేయబోతున్నారు అనమాట. కార్డుల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీ ఫిక్స్ కావడంతో అధికారులు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కార్డు అందేలా తుది నిర్ణయం జాబితాను ధృవీకరణ ఈ కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రేషన్ కార్డు ముద్రణ స్థాయి నుంచి జిల్లాలకు చేరే వరకు కూడా సురక్షితమైన రవాణా పైన పౌర సరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందనమాట. ఇక్కడ కూడా కాళ్ళు మిస్ కాకుండా జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని కొత్త రేషన్ కార్డుల పంపిణీ విజయవంతం చేయాలని ఇక ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ విడత తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ పీవీసీ రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులు కూడా అందించనున్నారన్నమాట. వాటర్ ప్రూఫ్ క్రెడిట్ కార్డు పరిణామంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండేటువంటి స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలు అయితే అందులో పొందుపరిచినట్లు చెప్తున్నారనమాట. ఇక ఇందులో ప్రభుత్వం తాజా నిర్ణయం రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించిందనమాట. ఇక రాష్ట్రంలో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ కూడా స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం జరిగిందనమాట. సో ఇదిలో ఉంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ తర్వాత సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పేసి తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే మనకు అందించడం అయితే జరిగిందనమాట. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదే రోజు దాదాపుగా 119 నియోజకవర్గాల్లో 15 లక్షల కార్డు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇక అలాగే ఆగస్టు 15 నుంచి కొత్తగా మంజూరైన 1.05 కోట్ల స్మార్ట్ కార్డులు, అంటే స్మార్ట్ రేషన్ కార్డులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని